2024 స్టార్ట్ అయ్యి అప్పుడే 6 మంత్స్ గడిచిపోయాయి. 6 మంత్స్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, యావరేజ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఫ్లాప్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ ఇయర్ లో కొన్ని మూవీస్ మనకు నచ్చిన మూవీస్ ఉండొచ్చు, కొన్ని నచ్చని మూవీస్ ఉండొచ్చు. ఈ ఇయర్ లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ముందు హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టార్స్. ఈ పేజ్ మీరు కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ దాకా చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టార్ట్ ద వీడియో. వన్ ఆఫ్ ది లిస్ట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న కల్కి 2898 AD మూవీ. ఈ మూవీ ఒక సెన్సేషన్. ఫ్యూచర్ వరల్డ్ ని పాస్ట్ వరల్డ్ ని కనెక్ట్ చేస్తూ హై లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్, ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్స్, హై బడ్జెట్ తో తీసిన మూవీయే కల్కి 2898 AD మూవీ. రిస్క్ చేసి ప్రాపర్ ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అయిన 6 days లోనే 700 crores కలెక్ట్ చేసిందంటే మూవీ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి మహాభారతం సీక్వెన్స్. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. మన భైరవాన్ని కర్ణుడితో లింక్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. అసలు క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నాగసింహ ఫస్ట్ నుంచే ఇంటిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అశ్వత్థామ భైరవ యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ కి అందరికి మధ్యపోయింది. క్లైమాక్స్ కూడా అరాచకం అని చెప్పాలి. అండ్ ఈ మూవీ పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటా. అది కూడా టాప్ 2 మూవీ వచ్చేసి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్. ఇండియన్ సూపర్ హీరోలైన లైక్ హనుమాన్ కాన్సెప్ట్ తో వచ్చి ఎక్సలెంట్ క్లైమాక్స్, వేరే లెవెల్ బీజిఎం, ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ కావడం మనం కనెక్ట్ అయిపోతాం. చాలా బాగా నచ్చింది. అసలు ఆ క్లైమాక్స్ లో హనుమాన్ చాలీసా తోటి హనుమంతుడు వచ్చే సీన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. కామెడీ అండ్ లవ్ ట్రాక్ అండ్ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇంత తక్కువ బడ్జెట్ లో హై లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ తో మూవీ రావడం అంటే చాలా గ్రేటే. మూవీని అప్రిషియేట్ చేయని హీరోనే లేడు. ప్రశాంత్ వర్మ దీనికి సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పార్ట్ 2 మూవీ అప్డేటే లేదు. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాను అన్నారు. ఇప్పుడు రిలీజ్ అవుతుందో మరి. టాప్ 3 మూవీ వచ్చేసి విశ్వసేన గామి. మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఏదో చిన్న మూవీలే అనుకున్నారు. కానీ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా ట్రైలర్ లో లయన్ షాట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. మూవీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. చాలా చిన్న బడ్జెట్ తో టాప్ నాచ్ విజువల్ ఎఫెక్ట్స్, డీటెయిలింగ్, స్క్రీన్ ప్లే 2 క్లైమాక్స్ లో వేరే లెవెల్లో ఉంది. మూవీ మొత్తం సియర్ ప్రొడక్షన్ లో ఉండి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, మూవీ కట్స్, బీజిఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. స్పెషల్లీ మూవీ మొత్తానికి హైలైట్ అంటే ఆ లయన్ షాట్ మాత్రమే. వేరే లెవెల్. అసలు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దానికైతే. మూవీని అప్రిషియేట్ చేయని హీరోనే లేడు. ఆ 4th మూవీ డీజే టిల్లు స్క్వేర్ స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ. డీజే టిల్లు మూవీకి కంటిన్యూషన్ డీజే టిల్లు స్క్వేర్ మూవీ. టిల్లు అన్న ఇచ్చిన ఇంపాక్ట్ టిల్లు స్క్వేర్ ఇస్తుందా అని అందరికీ డౌట్ ఉండేది. కానీ సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. స్పెషల్లీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అనుపమ కూడా వేరే లెవెల్లో చేసింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో రాధిక అక్క ఎంట్రీ మాత్రం మాస్. అసలు థియేటర్ లో మాత్రం వేరే లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది రాధిక వచ్చినప్పుడు. అయితే మూవీలో స్టార్టింగ్ టు ఎండింగ్ సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు బోర్ కొట్టే సీన్స్ అయితే లేవు. ఈ మూవీతో సిద్ధు అన్నని 100 crore క్లబ్ లో జాయిన్ చేశారు అందరూ. మూవీలో కామెడీ అంత హైలైట్, ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ కూడా అంత హైలైట్, వేరే లెవెల్ అని చెప్పాలి. 5th మూవీ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫర్ సుహాస్. ఫోటో రైటర్ పద్మభూషణ్ తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు సుహాస్ అన్న. ఈ మూవీ ఒక చిన్న ఇష్యూతో వర్గానికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇందులో మెయిన్ గా చెప్పాలంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. స్ట్రీమ్ గా ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం. స్క్రీన్ ప్లే అండ్ సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సుహాస్ అన్న యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. చిన్న ఇష్యూతో ఊర మాస్ చూపించి డీసెంట్ క్లైమాక్స్ తో. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. 6th మూవీ ఓం బూమ్ బుష్. ఈ మూవీని చూసి కడుపుబ్బా నవ్వల వాళ్ళే లేరు. ఆర్ఆర్ మూవీకి కామెడీ యాడ్ చేసి అది వేరే లెవెల్లో ఉంటుందని చెప్పడానికి ఈ మూవీ ప్రూఫ్. ఈ మూవీ ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. మూవీ ఒక కొత్త కాన్సెప్ట్ తో, ట్రాన్స్జెండర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మూవీలో 1 సాంగ్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయిపోయింది. మూవీ కలెక్షన్స్ కూడా వేరే లెవెల్లో వచ్చాయి. 7th మూవీ వచ్చేసి కార్తికేయ బజ్జే వాయువేగం. మూవీలో ఏముంది భయ అంటే ఈ మూవీలో ఫాదర్ ఎమోషన్ కి అందరు కరెక్ట్ అయ్యారు. టైంలో ఫాదర్ ఎమోషన్ తో వచ్చిన బెస్ట్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా లేకపోయినా సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ లో టన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. స్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. అంటే చావు బతుకుల్లో ఉండే తన కొడుకులు ఏం చేయగలరు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీలో సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం మాత్రం చాలా బాగుంది. మాటలో చెప్పాలంటే కార్తికేయ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. టాప్ 8th మూవీ వచ్చేసి గుంటూరు కారం ఫర్ మహేష్ బాబు. మూవీస్ కి నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ పబ్లిక్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అందరూ కావాలనే ఈ మూవీకి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. కానీ ఈ మూవీలోని సాంగ్స్, మహేష్ బాబు అన్న యాక్టింగ్, ఆ స్వాగ్, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్. అసలు మహేష్ బాబు గారు ఈ మూవీని ఒంటి చేత్తో నిలబెట్టారు. వేరే యాక్టర్ ఉంటే ఫ్లాప్ అవుతుండే ఖచ్చితంగా. ఫ్యామిలీ ఆడియన్స్ కి మహేష్ బాబు గారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ మూవీతో ప్రూవ్ అయిపోయింది. అని చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి ఈ మూవీ మీకు నచ్చలేదా. టాప్ 9th మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫర్ విశ్వక్ సేన్. ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎంత చెప్పినా తక్కువే. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో లారీ ఫైట్ సీన్ ఉంటది, అది మాత్రం వేరే లెవెల్. మూవీ ఫ్లాట్ కూడా చాలా చిన్నది. లంకలో రత్నాకర్ టైగర్ రత్నాకర్ గా ఎలా మారాడు అనేది. ఈ మూవీలో సాంగ్స్ బీజియం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం మైనస్ అనిపించిన మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దారి వాళ్ళంటే మంచి మర్యాదే అనుకున్నాం, కానీ రాజకీయం ఎలా ఉంటుందో ఈ మూవీ చూపించింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో అన్ని కత్తులతోటి వేరే లెవెల్. అసలు మాస్ ఊర్రమ్మ. టాప్ 10 మూవీ వచ్చేసి వీర్ బాబు హరోం హర. సాధారణ ల్యాబ్ అసిస్టెంట్ గన్స్ తయారు చేసే వాళ్ళ ఎలా మారాడు, గన్స్ తయారు చేసేవాడే యాంగ్ స్టార్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది భయ్య. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. మూవీ తర్వాత వేరే లెవెల్లో ఎలివేషన్ పడ్డదంటే ఈ మూవీలోనే. ఆ ఎలివేషన్ దగ్గర బీజియం కూడా మస్తుంది. గన్స్ తయారు చేసే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెన్స్ పరంగా ఈ మూవీ హిట్ కాకపోయినా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే క్రమంలో ఈ మూవీ హిట్ అయిపోయింది. 2024 ఈ 6 months లో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ ఇవే. 2024 సెకండ్ హాఫ్ లో ఇంకా బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అయితే మన TFI ని వేరే లెవెల్ కి తీసుకెళ్తాయి. వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కూడా చూద్దాం. తమిళ నుంచి విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీ ఈజ్ ఎక్సలెంట్ మూవీ. మూవీలో సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇండియాల నుంచి బిగ్ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మంజువల్ బాయ్స్, ప్రేమలు, ఆవేశం. 3 మూవీస్ వేరే జోన్ కి సంబంధించినవి, కానీ ఈ మూవీస్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. నచ్చిన మూవీ అయితే ప్రేమలు ఈజ్ ఎక్సలెంట్ మూవీ. ఇందులో అయితే మైదాన్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్. ఇక్కడ కూడా స్టోరీ టెల్లింగ్ బతికే ఉందని చెప్పడానికి ఇది ఒక మూవీ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇవి 2024 ఫస్ట్ హాఫ్ లో మేము చూసిన బెస్ట్ మూవీస్. మీకు నచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మేము మిస్ చేసిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.